హైదరాబాద్లో ఎకరం భూమి ధర అక్షరాల 237 కోట్ల రూపాయలు. వినడానికి మైండ్ బ్లాంక్ అవుతోంది కదా. హైటెక్ సిటీలోని రాయదుర్గంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసికి చెందిన ల్యాండ్ వేలంలో రికార్డుల మోత. ఈ ల్యాండ్ ఆక్షన్ నిజంగానే పడిపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్కి బూస్టా, లేకపోతే త్వరలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న హల్చల? మట్టిని బంగారంలా మార్చేస్తున్నారంటే ఖచ్చితంగా నగర జనాల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపే ఒక పొలిటికల్ స్టంట్ లాగానే అనిపిస్తోంది. రాయదుర్గం భూమి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోని ఊహించని రికార్డ్ నమోదు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ హైట్ రెస్ట్రిక్షన్ సడలిచ్చింది, మల్టీ యూజ్ హోదా ఇచ్చింది. ఇంకేముంది, ఐటీ హబ్ నడిబొడ్డున ఉన్న 6.29 ఎకరాల ల్యాండ్ను దక్కించుకోవడానికి జాతీయ స్థాయి బిల్డర్లు ఎగబడిపోయారు. బేస్ ప్రైస్ కంటే 70% ఎక్కువ పెట్టి ఎకరానికి 237 కోట్లు పోసి కొన్నారు. 2021లో జస్ట్ 60 కోట్లు ఉన్న రేటు 2023 కోకాపేట్లో 100 కోట్లు దాటి 2025 అక్టోబర్లో 177 కోట్లు పలికి ఇదిగో ఇప్పుడు ఈ 237 కోట్ల స్థాయికి చేరింది. ఇంతేసి రేటు ఎందుకు పలుకుతోందంటే 3-4 ముఖ్యమైన కారణాలు మాత్రం కనిపిస్తాయి. మొదటి కారణం, ఈ ల్యాండ్ పార్సల్కు ఎటువంటి ప్రత్యేక పరిమితులు లేకుండా మల్టీ యూజ్ కేటగిరీ కింద అనుమతులు ఇస్తున్నారు. దీనివలన కొనుగోలు చేసిన ల్యాండ్ను కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్గా, లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్గా, హోటల్స్ లేదా ఐటీ టవర్స్గా మార్చుకునే వీలుంటుంది. ల్యాండ్ యూజ్ మార్పిడి కోసం ఎటువంటి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవటం బిల్డర్స్కు పెద్ద ప్లస్ పాయింట్. ఇక రెండో కారణం, అత్యుత్తమ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఉండడం. హైప్ క్రియేట్ అవుతున్న రాయదుర్గం, కోకాపేట్, గచ్చిబౌలి ప్రాంతాలన్నీ ఐటీ కారిడార్లోనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో ఉండడం వలన ఎయిర్పోర్ట్కు అతి సులభంగా చేరుకోవచ్చు. మెట్రో రైల్ కనెక్టివిటీ, రోడ్ల నెట్వర్క్ బాగుండడం డెవలపర్స్ని ఆకర్షిస్తోంది. మూడో కారణం, గ్లోబల్ కంపెనీల హబ్ కావడం ఒక సానుకూల అంశం. యాపిల్, జేపీ మార్గన్, అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల ఆఫీసులు ఈ నాలెడ్జ్ సిటీ పరిసరాల్లోనే ఉన్నాయి. పైగా గ్రేడ్ ఏ కేటగిరీ ఫేజ్ స్పేస్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీని మూలంగానే జాతీయ స్థాయి బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన గౌరా వెంచర్స్, రాజ్ పుష్ప, బ్రిగేడ్ గ్రూప్ వంటి సంస్థలు పోటీపడి మరీ వేలంలో పాల్గొంటున్నాయి. ఇక నాలుగో కారణం, భూములకు క్లియర్ టైటిల్ ఉండడం. హైదరాబాద్లో ప్రైవేట్ భూములు కొనాలంటే రిజిస్ట్రేషన్ మోసాలు, కోర్టు వివాదాల భయం చాలా ఎక్కువ. ప్రైవేట్ భూములతో పోలిస్తే ప్రభుత్వ వేలంలో కొనుగోలు చేసే భూములకు లిటిగేషన్స్, కోర్టు కేసులు ఉండవు. దీని మూలంగా క్లియర్ టైటిల్ ఉన్న భూములు దొరకడం అనేది అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో రికార్డ్ ధరలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ అనేది ఇంకో కీలక అంశం. దీని ప్రకారం నగర పరిధిలోని పాత పారిశ్రామిక భూముల్ని ఐటీఈఎస్ ఇతర మిశ్రమ ప్రాజెక్టులుగా మార్చడానికి 5 దశాబ్దాల తర్వాత, అంటే 50 సంవత్సరాల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తోడు ఫోర్త్ సిటీ పేరుతో కార్యరూపం దాల్చుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటోంది. దాదాపు 30,000 ఎకరాల్లో ఏఐ, లైఫ్ సైన్సెస్ హబ్గా రూపుదిద్దుకుంటున్న ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు మీద ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కాకపోతే హైడ్రా చర్యల ప్రభావం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. కూల్చివేతల వల్ల పేద మధ్యతరగతి వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్న మాట మాత్రం నిజమే. కానీ చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల అక్రమ కట్టడాల మీద కఠిన చర్యలు తీసుకుంటూ వేల కోట్ల రూపాయల ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడం ఒక పాజిటివ్ అంశం. దీని మూలంగా ప్రైవేట్ ల్యాండ్స్ కొనుగోలు మీద కొంత ఆందోళన పెరిగి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పారదర్శక ఈవేలానికి డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఈ డిమాండ్ కారణంగానే 2025 అక్టోబర్లో ఇదే రాయదుర్గంలో 177 కోట్లు పలికిన భూమి ఇప్పుడు ఏకంగా
237 కోట్లకు చేరి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. అయితే సోషల్ మీడియాలో దీని మీద తీవ్రమైన చర్చలు మాత్రం నడుస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీ చూస్తేనేమో సాధారణ మధ్యతరగతి వాడు ఇల్లు కొనలేక చస్తుంటే మార్కెట్ స్లోగా ఉందంటూనే ఈ 100 కోట్ల వేలం పాటలు ఎవరి కోసం జరుగుతున్నాయి? దేశంలో ఉన్న ఏ మహానగరంలో కూడా పలకనంత రేటును ఇక్కడే హైదరాబాద్లోనే ఎందుకు పలికిస్తున్నట్లు? ఈ రికార్డు వేలం ధరల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొంత బూస్ట్ ఇచ్చే ప్లానా ఇది? లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పొలిటికల్ లీడర్స్ ఆ చుట్టుపక్కలున్న తమ భూములకు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా డిమాండ్ పెంచుకోవడానికి ఇటువంటి స్టంట్స్ వేస్తున్నారా? లేదంటే హైదరాబాద్లో ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు వస్తున్నందున డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతోందని ప్రజల్ని బ్లఫ్ చేయటానికి ఇదొక మార్గమా? ఇప్పుడు వేలం వేసిన రాయదుర్గం భూమి పక్కనే ఉన్న మరో 5.1 ఎకరాలకు జూన్ 1న మరో వేలం నిర్వహించబోతున్నారు. ఈ ప్లాట్ రేటు పెంచడానికే ముందస్తు వ్యూహంతో రికార్డుల మోత మోగించారా అనే అనుమానం వస్తోంది. హైటెక్ సిటీ చుట్టుపక్కల చాలామంది నాయకులకు 100 ఎకరాలున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేదు. అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాంతంలో పాగా వేశారు. దొరికినోడికి దొరికినంత అన్న రీతిలో భూములు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న వేలం పాటలు మాత్రం అధికార పార్టీ పెద్దల భూముల రేట్లు పెంచడానికే ఆడుతున్న మైండ్ గేమా అనే ప్రశ్న వస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికే ఇన్వెస్టర్స్ భయపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం రియల్ ఎస్టేట్ ఆఫీసుల వైపు వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్నారు. చాలా కారణాల వలన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతిన్నదనే టాక్ ఊపందుకుంది. అందువలన కంటి తుడుపు కోసమే ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గ్లోబల్ కంపెనీల హబ్, లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ అనే భరోసా ఇచ్చి ఇన్వెస్టర్స్ని ప్రభుత్వం అట్రాక్ట్ చేస్తోంది. కానీ ఈ కృత్రిమమైన హైప్ వలన రేపు సామాన్యుడు కొనే గజం భూమి ధర ఆకాశాన్ని తాకదా? సామాన్యుడి సొంతింటి కలను బలిపెట్టి ప్రభుత్వ ఖజానా నింపుకోవటం ఏ రకమైన ప్రగతి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు?